పాపం పూజా హెగ్డే టైం బాగున్నట్టు లేదు. ఈ మధ్య ఏ సినిమా చేసినా ఏ ఇండస్ట్రీలో చేసినా అస్సలు వర్కౌట్ కావడం లేదు. బాలీవుడ్లో అంతగా వర్కౌట్ కావట్లేదని సౌత్కి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత సౌత్లో కూడా సక్సెస్ రాకపోవడంతో మరోసారి బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది. ఈ వీకెండ్ రిలీజ్ అయిన దేవా కూడా పూజాకి సక్సెస్ ఇవ్వలేకపోయిందా? వరుస పెట్టి స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో 3 ఏళ్ల వరకు ఫుల్ బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు వరుస ప్లాఫుల్లో కంటిన్యూ అవుతోంది. అలా వైకుంఠపురం తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకోని పూజ లేటెస్ట్ గా మరో ఫ్లాప్ ఫేస్ చేసింది. ఈ వీకెండ్ షాహిద్ కపూర్, పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో రిలీజ్ అయిన దేవా సినిమా అంతగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా జస్ట్ ఓపెనింగ్ డే 5 కోట్ల కలెక్షన్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేవాలో జర్నలిస్ట్ క్యారెక్టర్ లో కనిపించిన పూజా హెగ్డే ఈ సినిమా హిట్ తో బాలీవుడ్ లో కంబ్యాక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ సీన్ రివర్స్ అయింది. 6 ఏళ్ల నుంచి ఫ్లాఫుల్లోనే ఉన్న పూజాకి దేవా 7వ ఫ్లాప్ అయింది. స్పెషల్లీ బాలీవుడ్ లో అస్సలు వర్కౌట్ కావటం లేదు పూజా సినిమాలు. ఈ సంవత్సరం దేవా లాస్ట్ ఇయర్ సల్మాన్ ఖాన్ తో చేసిన కభీ ఈద్ కభీ దివాళీ, సర్కస్ ఇలా వరుసగా బాలీవుడ్ లో చేసిన సినిమాలు అన్నీ ఫ్లాపే. సౌత్ లో వర్కౌట్ కావట్లేదని బాలీవుడ్ లో మరోసారి తన అదృష్టం చెక్ చేసుకోవాలనుకున్న పూజాకి అక్కడ కూడా వరుసగా ఫ్లాప్లే ఎదురయ్యాయి. 2020 తర్వాత ఒక్క పూజా హెగ్డే సినిమా కూడా హిట్ అయింది లేదు. దాంతో ఇప్పటికే పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా ఫెడౌట్ స్టేజ్ లో ఉందంటున్నారు జనాలు. అయితే ఫ్లాప్లొచ్చినంత మాత్రాన భయపడనని, పని చేసుకుంటూ పోవాలని అంటోంది పూజ. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులున్న సౌత్ హీరోలు పూజాకి ఛాన్సులు ఇస్తూనే ఉన్నారు. విజయ్ 69వ సినిమా జననాయకన్ తో పాటు సూర్యతో రెట్రీ మూవీ చేస్తోంది పూజా హెగ్డే. మరి ఈ సినిమాలతో అయినా కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.